పహిల్వాన్ నెల్లూరు కాంతారావు కుస్తీ పోటీల్లో అపారమైన కీర్తిని సంపాదించి ఆ తర్వాత చిత్ర పరిశ్రమ నటుడిగా నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. 1931 జనవరి 24 నెల్లూరులో జన్మించిన ఈయన నెల్లూరులో వీఆర్ కాలేజీలో ఇంటర్ వరకు విద్యను అభ్యసించారు. చిన్నతనం నుంచి కుస్తీ పోటీల పట్ల ఎంతో మక్కువ చూపించిన కాంతారావు కఠోర వ్యాయామం చేసి అరివీర భయంకరులైన అనేక మంది ఉస్తాదులను ఓడించి పేరు ప్రఖ్యాతులు పొందారు. 1956లో ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో అప్పటి మల్లయోధుడు నూకరాజును ఓడించి ఆంధ్ర టైగర్ బిరుదును అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన మల్లయోధుడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1959లో ఎన్టీఆర్ లో నటించిన రేచుక్క పగడచుక్క చిత్రంలో నెల్లూరు కాంతారావు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. 1945లో నర్తనశాలలో చిత్రంలో మల్ల యుద్ధ యోధుడిగా నటించారు. టైగర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నెల్లూరు కాంతారావు నిర్మించిన తొలి స్టేట్ చిత్రం అసాధ్యుడు. 1968 సంక్రాంతికి ఎన్టీఆర్ ఉమాచండి గౌరీ శంకర్ కథ చిత్రంతో పోటీగా అసాధ్యుడు విడుదల చేసి విజయవంతం అయ్యారు. ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అవగా అసాధ్యుడు విజయం సాధించింది. ఆ తర్వాత నిర్మాణం జోలికి వెళ్లకుండా నటనకే పరిమితమయ్యారు. నెల్లూరు కాంతారావు అందరితో స్నేహంగా ఉంటూ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా జీవించారు. దురదృష్టవశాత్తు 1970 డిసెంబర్ 8 నూజివీడు ఆసుపత్రిలో ఒక ఆపరేషన్ వికటించడంతో కన్నుమూశారు.